అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ మగవాళ్ళలో చాలా మందిలో స్టార్ట్ అయ్యేటప్పుడు అసలు వాళ్ళకి స్టార్టింగ్లో కనపడే లక్షణాలు ఏమిటి, ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్తంభన సమస్య స్టార్టింగ్ స్టేజెస్లోనే ఉన్నప్పుడు గుర్తించడం ఎలా అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది సాధారణంగా 45-50 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత చాలా మందిలో స్టార్ట్ అయ్యింది. ఇప్పుడున్న లైఫ్ స్టైల్కో లేకపోతే అలవాట్ల వల్ల, అంటే ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటము, లేకపోతే ఈ స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉండటము, లేదా షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల చాలా మందిలో 25-30 ఇయర్స్ ఏజ్లో కూడా ఈ సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారు. సో ఎవరిలో అయితే ఈ అంగస్తంభన సమస్య అనేది స్టార్ట్ అయ్యిద్దో వాళ్ళకి స్టార్టింగ్ స్టేజెస్లోనే ఉన్నప్పుడు ఎటువంటి లక్షణాలు కనపడతాయి, ఎవరిలో అయితే ఈ సెక్షువల్గా ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో స్టార్టింగ్లో వాళ్ళకి కనపడే ఒక ఫస్ట్ సిమ్టమ్ లేదా ఫస్ట్ లక్షణాలు ఏంటి అని అంటే, సెక్షువల్గా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. అంతకుముందు వారానికి 2 సార్లు 3 సార్లు సెక్షువల్గా కలిసేవాళ్ళు స్లోగా వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, లేకపోతే 2 వారాలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి సెక్షువల్గా కలుస్తూ ఉంటారు. అంటే వాళ్ళ సెక్షువల్గా ఉండే కోరికలు, ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది. అది ఫస్ట్గా కనపడే సిమ్టమ్. సెకండ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ తగ్గిపోతాయి. సాధారణంగా ఎవరిలో అయినా సరే వారానికి ఒక 2 సార్లు 3 సార్లు ఉదయం పూట ఎరెక్షన్స్ వస్తాయి. మార్నింగ్ లెగిసేటప్పటికి పెన్నిస్ పెద్దగా ఉండి గట్టిగా అయింది. సో ఎరెక్షన్ ప్రాబ్లం స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్, ఉదయాన్నే లెగిసేటప్పుడు అంగం గట్టిగా ఏదైతే ఉంటుందో అది ఉండదన్నమాట. సో ఎన్ని రోజులు ఉన్నా సరే పెన్నిస్ అనేది ఎర్లీ మార్నింగ్ గట్టిగా ఉండకుండా మెత్తగానే ఉంటుంది. అది సెకండ్ సిమ్టమ్ లేదా రెండో లక్షణం. 3 వచ్చేసి కొన్నిసార్లు సెక్స్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా సెక్స్ ఇట్లా చేస్తున్నప్పుడు సడన్గా మధ్యలో పెన్నిస్ మెత్తగా అయిపోయింది. అంటే స్టార్టింగ్లో ఎరెక్షన్ బాగానే వచ్చింది, స్టార్టింగ్లో పెన్నిస్ అంతా పెద్దగా అయింది, గట్టిగా అయింది, సెక్స్ చేస్తూ ఉంటారు. సెక్స్ చేస్తున్నప్పుడు సడన్గా మధ్యలో సాఫ్ట్ అయిపోయింది అనమాట సెక్స్ చేస్తున్నప్పుడు. సో అంటే సెక్స్ చేస్తున్నప్పుడు సడన్గా మధ్యలో మెత్తగా అయిపోయి సెక్స్ ఆపేయాల్సి వస్తుంది. అండ్ ఇంక ఎంత ట్రై చేసినా సరే మళ్ళీ ఎరెక్షన్ రాదు. అది థర్డ్ సిమ్టమ్. ఫోర్త్ వచ్చేసి సెమెన్ వాల్యూమ్, అంటే వీర్యం అనేది ఉంటుంది కదా, వీర్యం అనేది చాలా తక్కువగా వచ్చింది. అంతకుముందు 1.5 ml 2 ml వచ్చే సెమెన్ వాల్యూమ్ కాస్త వాళ్ళకి స్లోగా 1 ml కన్నా తక్కువగా సెమెన్ వాల్యూమ్ చాలా తక్కువగా వచ్చింది. అండ్ దాంతోపాటు సెమెన్ వచ్చేటప్పుడు, అంటే వీర్యం అవుట్ అయ్యేటప్పుడు వచ్చే ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా, ప్లెజర్ అనేది, ఆ సెక్షువల్ ప్లెజర్ కూడా తగ్గిపోయింది అనమాట. సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చే ఆ హ్యాపీనెస్, ఇంటెన్సిటీ కూడా బాగా తగ్గిపోయింది. సాధారణంగా సెక్షువల్గా ఎవరిలో అయినా స్టార్టింగ్ స్టేజెస్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ 5 లక్షణాలు కనపడతాయి. ఒకటి, సెక్షువల్గా ఫ్రీక్వెన్సీ తగ్గిపోవడము, వారానికి ఒకసారి 2 సార్లు సెక్స్ చేసేవాళ్ళు కూడా 15 రోజులకు ఒకసారి సెక్స్ చేయాలనే కోరిక రావడము. ఎర్లీ మార్నింగ్, అంటే ఉదయం లేచేటప్పుడు అంగం గట్టిపడకుండా ఉండటము నెలలో ఎక్కువ రోజుల పాటు. అండ్ సెక్స్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు సడన్గా మధ్యలో పెన్నిస్ మెత్తగా అయిపోవటము, అంటే సెక్స్లో ఉన్నప్పుడు సడన్గా మధ్యలో పెన్నిస్ మెత్తగా అయిపోయింది. వీర్యము అనేది బాగా తక్కువ వాల్యూమ్లో వచ్చింది. అండ్ వీర్యం వచ్చేటప్పుడు ఉన్న హ్యాపీనెస్ కూడా తగ్గిపోయింది. సో ఎవరిలో అయితే సెక్షువల్గా ఈ 5 లక్షణాలు నోటీస్ చేస్తున్నారో మీకు అంగస్తంభన సమస్య అనే సెక్షువల్ ప్రాబ్లము స్టార్టింగ్ స్టేజెస్లో ఉంది, రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది ఈ ప్రాబ్లం అనేది మీరు గుర్తించాలి. సో ఎవరిలో అయితే సెక్షువల్గా ఈ లక్షణాలు మీరు గమనిస్తున్నారు, ఈ ప్రాబ్లమ్ని స్టార్టింగ్ స్టేజెస్లోనే కనుక మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే ఫ్యూచర్లో మీకు సెక్షువల్గా ఎటువంటి ఇబ్బందులు ఏమీ రావు. సో మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవండి. మీకు ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లం ఉన్నా 100% మీ ప్రాబ్లంకి ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.